బంద. ఇక్కడ చూశారు గదండీ పేరు. ఆ ఊరి పేరండి. ఆ ఊరి పేరు, ఆ ఊరు గవర్నమెంట్ స్కూలు. గవర్నమెంట్ వాళ్ళు హాస్టల్ అనమాట ఇది. గిరిజన విద్యార్థుల కోసం గిరిజన హాస్టల్స్ అండి. ఆ హాస్టల్ పైన ఉన్న పేరండి. ఈ ఊరు రాజమండ్రికి దగ్గరలో ఉన్న గిరిజన గ్రామాల్లో ఒక ఊరండి. ఈ ఊర్లో షూటింగ్ అండి బందాలో. 3 నైట్లు షూటింగ్ అండి ఇక్కడ. ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది ఈ ఈ టైంలో. బంద నుంచి బయలుదేరి మేము మారేడుమిల్లి వైపు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే క్యారీ వ్యాన్లు యాక్చువల్‌గా ఇక్కడికి రావాల్సినటివి అన్నీ వచ్చాయి. ఒక క్యారీ వ్యాన్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పి డ్రైవర్ ఫోన్ చేశారు. సో, ఆ బండి తీసుకురావడం కోసం వేరే కార్‌లో మేము వెళ్తున్నామండి. మెకానిక్‌ను కాంటాక్ట్ అయ్యి మెకానిక్‌ని పట్టుకొని తీసుకొని అది రిపేర్ చేయించుకొని తీసుకొని వచ్చే దానికోసం వెళ్తున్నాము. అయితే ఇక్కడ వాతావరణం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని చూపించడం కోసం వీడియో చూపిస్తున్నా అండి. ఇది మార్నింగ్ 7 గంటల టైంనండి. మారేడుమిల్లి వైపు వెళ్తున్నాము. మారేడుమిల్లి వైపు వెళ్తున్నాము. సూర్యకిరణాలు చూశారు కదండీ చెట్ల మధ్యలోంచి ఎలా వస్తున్నాయో. పక్కన కొండలు, ఆ పక్కనే లోయలు, లోయల మధ్యలో చిన్న సెలయేర్లు, వాట్ల సౌండు అది వినాలి, చూడాలే కానీ చెప్పితే వేరే వాళ్ళు చెప్తే అంతగా ఫీల్ ఉండదండి. ఆ ఫీల్ అవ్వాలంటే చూడాలి. ఇక్కడ దగ్గరలో గుడిసెగూడ ఉందండి. గుడిసెగూడ పబ్లిక్ చాలా ఎక్కువగా వస్తుంటారు జనాలిక్కడ. కానీ ఈ రోడ్లో పోయేటప్పుడు సింగిల్ రోడ్ అండి. చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు అటు సైడ్ రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, నారో రోడ్డు ఎక్కడ లోయ ఉందనేది మనకు తెలియదు. అక్కడ రెగ్యులర్‌గా తిరిగే వాళ్ళకి చూసారా ఎదర వెహికల్ వస్తేయినాక ఇంకొక వెహికల్ కంపల్సరీ ఆపుకొని చూసుకొని వెళ్ళవలసిందే. లేదంటే బండిలో ఉన్న పబ్లిక్ కూడా ఎవరు కనిపించకుండా మాయమైపోతారండి వితిన్ సెకండ్స్‌లో. సో, చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. సో, అలా బయలుదేరి వెళ్తున్న దారిలో మీకు చూపించే ప్రయత్నం అండి. పక్కన కొండలు, ఆ పక్కనే లోయ, ఆ లోయ పక్కన మధ్యలోనే మళ్ళీ సెలయేర్లు, అక్కడక్కడ విసిరేసినట్టు కనిపించే ఒక్కొక్క గుడిసె అంటే అదేనండి హట్. ఇక్కడ కొండ దొరలు వాళ్ళు నిర్మించుకున్న ఇల్లన్నమాట. ఇక్కడ ఇంకో బస్సు కూడా బ్రేక్ డౌన్ అయిందండి. ఇది జూనియర్స్ బస్ అండి. సో, ఇక్కడ బౌన్సర్స్ నించొని ఉన్నారు. వెహికల్ అదే బ్రేక్ డౌన్ అయిందని వాళ్ళు చెప్తున్నారు సింబాలిక్‌గా చెప్తున్నారు. పక్కనే చూశారు కదా ఇక్కడ మళ్ళీ చిన్న సెలయేరు. అలా వెళ్తున్నామండి తీసుకురావడం కోసం. వెళ్తున్నప్పుడు ఇక్కడ 2 రకాల ముడి సరుకులు దొరుకుతాయండి ఈ అటవీ ప్రాంతంలో. అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే యాక్చువల్‌గా ఇక్కడ పెయింట్‌లోకి పనికి వచ్చే గింజలండి, కలర్ గింజలు. ఇది చూసారండి అతను ఇక్కడ సైడ్‌కి పెట్టడం వల్ల వెహికల్ సరిపోయింది. లేకపోతే ఇంకా టోటల్‌గా ట్రాఫిక్ జామ్ అండి. ఇప్పుడు ఆ కింద చూసే దగ్గర ఒకటే ఒక ఇల్లుందండి. విసిరేసినట్టుగా ఒకటే ఇల్లుంది. ఆ ఇంటికి ఎటువైపు వెళ్ళాలో కూడా తెలవదు దారి. అలా ఉంటుందండి. వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మనకు తెలవదండి. సో, ఇక్కడ మనం టాపిక్‌లోకి వద్దామండి. ఆ గింజలు పెయింట్‌లో కలిపేవి అవి కూడా ఎక్స్‌పెన్సివ్ అండి. ఈ ఫారెస్ట్‌లో మీరెక్కడ చూసినా కూడా ఈ గింజలే కనపడుతూ ఉంటాయి. ఇంకొకటొచ్చేసి ఇది రబ్బరు చెట్టు అనమాట. రబ్బర్ చెట్టు నుంచి పాలొస్తాయండి. అదంతా ప్రాసెస్ ఉంటుంది. ఒక వీడియోలో పెట్టాను మీకు. ఆ రబ్బర్ సీట్లతోటి మనకు ట్యాప్‌లలో కానివ్వండి, ఏదైనా మెకానికల్ మిషన్‌లలో రబ్బర్ వాచర్స్ ఉంటాయి కదండీ! ఆ రబ్బర్ వాచర్లు తయారు చేయటం కోసం ఉపయోగించే ఈ రబ్బరు ఇక్కడ తయారవుతుందండి. ఆ చెట్టు నుంచి వచ్చే పాలతో చేస్తారు. అవి కేరళ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు ఈ సీట్లని. అలాగా మేము బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. వెళ్ళి మెకానిక్ చేయించుకొని రిటర్న్ కూడా వచ్చేసే విషయం కూడా చెప్తానండి. చూసారు కదండీ కొండలు ఎలా ఉన్నాయో పచ్చగా. అదండి అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళి వెహికల్ రిటర్న్ అయిపోయి క్యారియన్ బయలుదేరిందండి. బయలుదేరాక ఇక్కడ కొత్తగా పెద్ద బ్రిడ్జి నిర్మించారండి. అటు సైడ్ లోపలికి ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అక్కడ షూట్ కూడా చేశారు. అది ఫేమస్ అండి ఇక్కడ. అది చాలా పురాతనమైన బ్రిడ్జి. అది కూడా మీకు నేను వీడియోలో పెట్టాను. వేరే వీడియోలో ఉంటుంది. మీరు ఓకే అండి. మొత్తానికి రిపేర్ చేసుకొని తిరిగి ప్రయాణంలో వచ్చేటప్పుడు చూపించే ప్రయత్నం అండి.
ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం మొదలైనప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ కనిపిస్తుందండి. ఆ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను నేను. ఇవండి మీకు చెప్పిన పెయింట్‌లోకి వాడే గింజలండి ఇవి. వీటికి కూడా రేట్ ఎక్కువ. అలాగే రబ్బరు పాలు. ఈ 2 ఎక్కువగా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఆ రబ్బరు పాలతో రబ్బరు సీట్లు తయారు చేసిన తర్వాత కేరళ నుంచి వచ్చి వాటిని కొనుక్కొని వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారక్కడ. సో, ఈ 2 కాకుండా ఇంకొకటేంటంటే చీపుర్లకు కోసం వాడే పుల్లలు ఇక్కడ విరివిగా పండుతాయండి. అవి కూడా వీళ్ళకు ఒక బిజినెస్ అండి వీళ్ళకి. వీళ్ళకు జీవనాధారము అన్నమాట. కొండ రెడ్లకి ఇక్కడ. వాటిని కోసుకొచ్చి, వాటిని ఆరబెట్టి చీపుర్లలాగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడికి హోల్‌సేల్‌గా వచ్చి కాంట్రాక్ట్ కింద తీసుకెళ్ళిపోయి వాళ్ళు కంపెనీల తరపు నుంచి చేసి మనకు మంచి మంచి ప్యాకింగ్‌లు చేసి మంచి రేట్లల్లో అమ్ముతూ ఉంటారు. ఆ చీపుర్లు ఇక్కడి నుంచి తయారై వస్తుంటాయండి. అది విషయము. అలాగా ఈ ఫారెస్ట్‌లోంచి వెళ్తూ ఉన్నాము. తిరిగి మా బంద దగ్గరలో ఉన్నామండి మనము. సో, ఇక్కడ ఈ షూటింగ్ వీడియోస్ కూడా మీకు నేను తర్వాత పెడతానండి దాంట్లో. ఓకే అండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉంది? ఏమనిపించింది? చూడదగిన వీడియోనా కాదా? అనే విషయం కూడా కాస్త కామెంట్‌లో పెట్టండి. ఈ సింగిల్ రోడ్‌లో వెళ్తూ ఉంటే జీప్‌ల పైన, టాప్ పైన కూడా ఎక్కి భయంకరమైన ప్రయాణం చేస్తున్నారండి. ప్రమాదకరమైన ఇదేనండి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇలా ఎందుకు సెట్ చేశారంటే ఇక్కడ చిన్న ఆఫీస్‌లాగా, రూమ్‌లాగా ఉంటుందండి. వాటర్ లెవెల్ పెరిగినప్పుడు పై అధికారులకు, కిందున్న ప్రజలకు అప్రమత్తం చేయడం కోసం అక్కడ ప్రాజెక్టు దగ్గర రూమ్ సెట్ చేశారండి ఇది. నీటిపారుదల శాఖ వాళ్ళు. ఓకే అండి. దగ్గరకొచ్చేసాం ఇక. తిరిగి వేరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు ఎలా అనిపించింది? ఇందులో మార్పులు, చేర్పులు ఏమైనా ఉన్నాయా? మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. సబ్స్క్రైబ్